ప్రస్తుతం అవనగడ్డ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల దగ్గర ఒక ధర్నా జరుగుతుంటే మనం ఇక్కడ విజిట్ చేశాము. అయితే ఇక్కడ యూత్ లీడర్ మనతో ఇప్పుడు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్ మీ పేరు సార్? నా పేరు గౌతమ్ అండి. గౌతమ్ సార్, మీరు అవనగడ్డలో ఉంటారు? అవనగడ్డలో ఉంటాను సార్. ఇక్కడ ఇప్పుడు మీరు డిఎస్సి అభ్యర్థుల దగ్గరికి వచ్చారు కదా సార్, దానికి గల కారణం ఏంటి సార్? ఇక్కడ ఈ రోజు అవనగడ్డ టౌన్ లో జరిగిన డివైఎస్ఐ కార్యక్రమం చేసిన శాంతియుత ధర్నా ఏదైతే ఉందో అది దేని పట్ల చేశారంటే, ఈ కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం వాళ్ళు గత ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే, వారి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాం అని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా కనీసం మెగా డిఎస్సి పట్ల వారి ఉద్దేశం ఏంటో కూడా ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి తెలియకుండా ఉంది. కావున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మెగా డిఎస్సి అనేది ఎప్పుడు విడుదల చేస్తారు, వాటి వివరాలు ఏంటి, వాటి డేట్లు ఏంటి, అవన్నీ ఇప్పటి వరకు ఆ డిఎస్సిని విడుదల చేయకపోవడంతో ఈ రోజు జరిగిన డివైఎస్ఐ కార్యక్రమం తరఫున ఈ రోజు ఇక్కడ శాంతియుత ర్యాలీలో వీరికి మద్దతుగా నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం వీరికి మద్దతుగా ఈ రోజు నిలవడం జరిగింది. సార్, ప్రీవియస్ గా మేము ఒకటి విన్నాము, మీరు నెక్స్ట్ వీళ్ళకి సపోర్ట్ గా నెక్స్ట్ ప్లాన్ చేయబోతున్నారని విన్నాం సార్. అంటే ఈ రోజు ఇక్కడ అవనగడ్డ టౌన్ లో ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎక్కువ మొత్తానికి ఈ రోజు ఈ శాంతియుత ర్యాలీ ఈ రోజు ఏదైతే ఈ రోజు జరిగిన నిరసన చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకని మేము నెక్స్ట్ టైం ఏం చేయదలుచుకున్నామంటే, కొంచెం ముందుగానే డేట్స్ అనౌన్స్ చేసి ముందుగానే లా అండ్ ఆర్డర్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా శాంతియుతంగా అన్ని పక్కా నిరసనకు సంబంధించిన నిరసన అనేది మన హక్కు కాబట్టి నిరసనకు సంబంధించిన అన్ని పర్మిషన్లు మేము ప్రభుత్వం నుంచి పొంది భారీ ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవనగడ్డ నుంచి డిఎస్సి వెంటనే డిఎస్సిని ఏదైతే వారు మొదటి సంతకం పెడతాం మెగా డిఎస్సి మీద అని చెప్పిన హామీని మరి ఒక్కసారి ఈ అవనగడ్డ టౌన్ నుంచి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులందరితో కలిసి ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మా నినాదం తెలియజేయాలని భారీ ఎత్తున కార్యక్రమం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే డివైఎఫ్ఐకి మీరు మద్దతుగా నెక్స్ట్ వాళ్ళతో కలవబోతున్నారు సార్? అవునండి. సార్, మీరు డివైఎఫ్ఐ కదా సార్? సార్, ఈ రోజు ధర్నా శాంతియుతంగా చేసామని అన్నారు కదా సార్, ఈ రోజు ధర్నా చేశారు కదా, అది ఏమైంది సార్? దాని గురించి మీకు చెప్పారు కదా, పెద్దలు ఎవరు మాట్లాడారు, మీకు ఏమని మాట ఇచ్చారు సార్ వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ అంతకుముందు ఎన్నికల్లో కూడా నిరుద్యోగుల ఓట్లు మభ్యపెట్టడం కోసం పెద్ద ప్రామిస్ చేశాడు మెగా డిఎస్సి అని చెప్పి. వాస్తవానికి మెగా డిఎస్సి అంటే 25,000 ఉండాలి. రాజశేఖర రెడ్డి మెగా డిఎస్సి అంటే 50,000తో ఇచ్చాడు 2008లో. కానీ ఆ మెగా డిఎస్సి కూడా 16,000తో ఇచ్చారు. పోనీ ఎంతో కొంత ఇచ్చారు, గతం కన్నా మేలు అనుకున్నాం. కానీ 7 నెలలు అవుతుంది, 8 నెలలు అవుతా ఉంది, 9 నెలలు అవుతా ఉంది. అట్లా సాగదీస్తా ఇప్పుడేమో ఎస్సీ వర్గీకరణ చెప్తున్నారు. మాకేమో ఎస్సీ వర్గీకరణ వేయడానికి అనుకూలమో వ్యతిరేకం కాదు, మంచిది వేయచ్చు. కానీ దాన్ని అడ్డంగా పెట్టుకుని దాన్ని ఆసరాగా చేసుకుని నిరుద్యోగుల్ని దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేయడం అనేది అన్యాయం అని చెప్పి ఈరోజు అవనగడ్డలో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పెద్ద ర్యాలీ నిర్వహించాం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ శాంతియుతంగా నిర్వహించాం. కానీ పోలీసులు ఏదో అన్డెమోక్రటిక్ గా చేస్తున్నట్టుగా ఈరోజు కాస్త అతి ఉత్సాహంతో చూపించారు. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం ఏదేదో మా హక్కు, ప్రజాస్వామిక హక్కు నిరసన తెలపడం అనేటువంటిది విజయవాడలో కూడా అట్టే కార్యక్రమాలు చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమం మెగా డిఎస్సి షెడ్యూల్ ప్రకటించేదాకా, లోకేష్ గారు కనీసం ట్వీట్ చేసేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా మా మిత్రుడు మాతో పాటు గౌతమ్ గారు కూడా లోకల్ యూత్ లీడరు మాతో పాటు రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణలో ఉమ్మడిగా మా డేట్ అనుకుని ఆ డేట్ ప్రకారం ఒక పెద్ద నిరసన కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేయబోతాం. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఆవనగడ్డ ఒక పోరాటాల గడ్డ కేంద్రం కాబోతుంది మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కనీసం చెవి పెట్టి ఆలకించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తున్నాము.